ఎన్ఎస్జీ అండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నావా, ఇప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడింది ఒక లెవెల్. పేరా ఎస్ఎఫ్ అంటావా, వాళ్ళు దురంధర్లు. ఎస్ఎఫ్ వాళ్ళకి ఒక పెద్ద దొరదు సార్. ఆ యుద్ధం లేకపోతే పెద్ద దొరదుగా ఉంటుంది. ఏదో అరే ఏమో లేదురా, ఏమో లేదు, చాలా రోజు అయిపోయింది, చాలా రోజు, ఆ టైప్ వాళ్ళు. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన వెరీ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి టెర్రరిస్ట్ని ఎదుర్కోవాలంటే సార్ మీ ట్రైనింగ్ ఘోరం డేంజరస్ ఉంటుందని విన్నాను సార్. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఈ పాడ్కాస్ట్ రూమ్లో ఒక 10 మంది ఎన్ఎస్జీ కమాండోస్ని పంపించి టియర్ గ్యాస్ ఏదైతే మన యాజిటేషన్లు అవి జరిగినప్పుడు పోలీసులు వేస్తారు కదా సార్, అవి వేపించి బయటికి రానికుండా పెట్టి అక్కడ ఒక మ్యాప్ ఉంటుందంట. ఆ మ్యాప్ని తీసుకొచ్చి బయటకు తీసుకొని రావాలంట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కళ్ళలో నుంచి నీళ్లు, దగ్గు, ఇంత బ్రూటల్ ఉంటుందా సార్? ఒక్కసారి ఆ ట్రైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ట్రైనింగ్ ఓకే, ట్రైనింగ్లోని అంటే ట్రైనింగ్ ఎందుకు చేస్తామని బేసికలీ చెప్తున్నాను. ట్రైనింగ్లో మాకు కావాల్సింది మెయిన్ ఇష్యూ, ఎలాంటి పరిస్థితి ఉందా వాడి బుల్లెట్ కరెక్ట్ చూడ దిగాలి. ఓకే, ఇది మెయిన్ ఇంటెన్షన్. మెయిన్ హేనా, వాడి దగ్గర ఉన్న వెపన్స్ వాడు యూజ్ చేయాలి. వాడు కరెక్ట్ సెన్సెస్లో ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పాను కదా. ఆ ఫ్లోర్లో మనం హోస్టేజ్ తీసుకుంటే చాలా లేడీస్, పిల్లలు, ముసలోళ్ళు బొలిపోయి ఉంటారు అక్కడ ఆ పరిస్థితుల్లో. అప్పుడు వాడు శానిటీ ఉండాలి. వాడికి కోపాలు కీపాలు ఏం అంటే చాలా కామ్గా యాక్ట్ చేయాలి వాడు. అంటే ఇంత కష్టాలు వచ్చిన అందుకు ఏం చేస్తాయంటే ఒక మనిషిని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ దాంట్లో తీసుకెళ్ళిపోతాం. ఫిజికల్ స్టాండర్డ్స్ ఎక్స్ట్రీమ్ అంటే మనిషి ఎంత బేర్ చేయగలుగుతాడో అంత తోస్తాం. ఎంత మెంటలీ వాడు బేర్ చేయగలుగుతాడో అంత తోస్తాం వాడిని. నిద్ర లేకుండా చేస్తాం. 3 రోజులు 4 రోజులు నిద్రపోనివ్వండి. పని 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 అంటే ట్రైనింగ్ అంతే అనమాట. నిద్ర లేకపోవడం అదో ప్రాబ్లము. అది ప్రతిరోజు నిద్ర లేకపోవడం వల్ల మీ యొక్క రియాక్షన్స్ తగ్గుతాయి, మీ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది, మీ శరీరం ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అది కాకుండా దాంట్లోని ఇలాంటి పొగలు కీగలు మంటల్లోంచి కూడా జంప్ చేస్తాం. చెప్పలేదు మీరు, మంటల్లో కూడా జంప్ చేస్తాం, కింద భూమిలోంచి తీసుకెళ్తాం, నీళ్ళలో తీసుకెళ్ళిపోతాం, ఈ పొగ పెట్టి బాగా ఏడిపిస్తాం. అయినా తన సెన్సెస్ కరెక్ట్గా పనిచేయాలి. బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే సినేరియోలు మనం ఎలా ఉంటాయని ఊహించి ట్రైనింగ్ అలా మాడిఫై వచ్చేస్తూ ఉంటాం. ఓ బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్లో మంట వచ్చింది, టెర్రరిస్టులు ఉన్నారు, పొగ ఉంది, పంపిస్తారు మీ ట్రైనింగ్లో ఆ బిల్డింగ్లో పొగ పెట్టి? ఇప్పుడు ఈ ఒక బిల్డింగ్లోని పొగ పెట్టి వాడిని పంపిస్తాం కదా. ఓకే, మీరు అన్నది నిజమే. వాడికి టాస్క్ ఇస్తాం. మేము హిట్ అంటాం, హోస్టేజ్ ఇంటర్వెన్షన్ టీమ్. హిట్లో 6 7 ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ది టాస్క్. ఆ టాస్క్ ప్రకారం ఓ రూమ్ ఉంది మాది. ఆ రూమ్లో ఎక్కడో సామాన్ పెడతాం. ఒరే ఇక్కడి నుంచి పంపించి వాడు వెతుక్కుంటూ బయటికి రావడమే. బతకద్దు, వాడు బతకాలి కదా. దాట్స్ ది ఎక్స్పోజర్ హీ హాస్. సో ఇవి ఇంకా హౌస్ ఇంటర్వెన్షన్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఇలాగే రూమ్లు ఉంటాయి. రూమ్లో టార్గెట్లు పెడతాం, ఎనిమీ ఓన్ అలాగా కూర్చొని ఉంటాయి. ఇలా మనం కూర్చోబెడతాం. దాంట్లో ఒకటే టెర్రరిస్ట్ ఉంటాడు. ఓకే, వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ టెర్రరిస్ట్ అక్కడ చూసి టక్కని కొట్టియాలి అంతే వాడిని. ఆ రియాక్షన్ టైం కూడా అంతే అంటే ఎవ్రీథింగ్ ఇస్ టైమ్డ్ సీసీటీవీలో. ఓకే, లైవ్ బుల్లెట్స్ ఇస్తాం. లైవ్ బుల్లెట్స్ అంటే ఇవన్నీ క్వశ్చన్ ఉంటుంది, తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇలా ఉన్నావు ఇలా అంటే దాంట్లో రాస్తుంటుంది ఏర్పు వాడు టెర్రరిస్ట్ అనమాట. వాడు ఆ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రూమ్లో వెళ్ళేసరికి సడన్గా ఒక తొట్టెలోంచి టక్కని బుర్ర వస్తుంది ఒకటి టెర్రరిస్ట్ది. అంటే అప్పుడు వాడికి అక్కడ కనబడిన టక్కని కొడాలి వాడు అంతే. అంటే ఈ హ్యాస్ నో రియాక్షన్ టైం. ఆ బయటకు వచ్చేసి లెక్క పెడతాను, నువ్వు బతికున్నావా లేవా ఆ సమయంలో. అలాగ సిచ్యువేషన్స్ రూమ్ అంతా ఉంటాయి, బిల్డింగ్ నిండా ఉంటాయి. చాలా షార్ప్గా ఉండాలండి, ఎనర్జీలో ఉండాలంటే మీరు వెరీ షార్ప్ షూటర్, షార్ప్ బ్రెయిన్ అండ్ షార్ప్ రియాక్షన్స్. కాదండి, మన సివిలియన్స్కి ఒక 2-3 రోజులు నిద్ర లేకపోతే ఊగిపోతూ ఉంటారు. మీరు నిద్ర లేకుండా గన్స్ అది అందుకే మీరు అలవాటు పడ్డారు అనుకోండి, అప్పుడు అలా ఉంటారు. నాకు గుర్తు సార్, మనం అంటే అప్పుడు మొబిలైజేషన్ అయింది భారతదేశం అంతా 86లో అనమాట. వీళ్ళేదో చేశారు అని పాకిస్తాన్ పూర్తి ఆర్మీ అంతటి మొబైల్ అయిపోయింది. ఫస్ట్ 7 రోజులు 10 రోజులు మాకు నిద్ర లేదు సార్.
ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాకు. అంటే డిఫెన్సెస్ తయారు చేయాలి, సామాన్ కలెక్ట్ చేయాలి, ఎమ్యునిషన్ అని ఇది అని. బంటనే యంగ్ ఆఫీసర్ అప్పుడు నేను అలా తిరుగుతున్నా బట్టలు మార్చుకోలేదు. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఆ 24 hours సైకిల్లో పని అనమాట. అది మీకు అలవాటు లేదనుకోండి, ఆ ట్రక్ అంటే డ్రైవరు పడుకుని పోతాడు, మనిషి పనిచేసేవాడు పడుకుని పోతాడు. యూ హ్యావ్ టు బి ట్రైన్డ్ సార్. బాడీ అండ్ మైండ్ ట్రైనింగ్లో ఉందనుకోండి, ఒక అలవాటు అయిపోతుంది. ఆ పరిస్థితి ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఏనా. అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ నౌ. యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దట్స్ వెన్ చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ మషిన్ అనుకోండి వాడు, వాళ్ళు అలా తీస్తాం, అలా తీసుకెళ్ళి వాడిని అలా తీసి ఉంచుతాం అనమాట మేము. అంటే మూవీస్లో చూడొచ్చు, కానీ ఎన్ఎస్జీలో ఉన్నారనుకోండి, మానేసర్లోని పొద్దున 5-6 నుంచి సాయంకాలం వరకు 6 pack మనుషులు, కండలు తిరిగిపోయిన మనుషులు, ఎక్కడ పడితే అక్కడ వాడు ఫైరింగ్ అని చేస్తూ ఉంటాడు, పరిగెడుతూనే ఉంటాడు, లేకపోతే రోప్స్, లేకపోతే ఈ ఒక స్కిల్ ఉంది బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ చేయడం. జంపింగా అంటే ఓ బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్కి వెళ్ళాలనుకో, దేర్ ఏ పర్టికులర్ స్కిల్ ఉందండి. అది మార్కో కాదు, అదేదో అది ఉంది, ఇజ్రాయలీ పేరు ఉందండి, ఫర్గెటింగ్ దట్ నేమ్. ఆ ట్రైనింగ్ ఒక కర్ర పట్టుకుని ఇలా పట్టుకుని పైకి వెళ్ళిపోతున్నాడు, బిల్డింగ్ పైకి ఎక్కిపోతున్నాడు, లేకపోతే అక్కడి నుంచి హెలికాప్టర్ నుంచి వాడు స్లైడ్ చేస్తున్నాడు. ఇవే కనబడతాయి మీకు, పిచ్చగా అనమాట. ఇంత పిసరు ఎక్కడా ఇది ఉండదు, ఫ్యాబ్ ఉండదు మనిషిలో. ఫిట్ గైస్, అంత ఫిట్ గైస్ ఎక్కడ కనబడరు నీకు. అండ్ రియల్లీ ప్లెజర్ సార్, ఇట్స్ అ ప్లెజర్ టు సీ దమ్. ఇన్ఫ్యాక్ట్ మరి అందులో 51 SAG అంటే మీ ట్రైనింగ్లో 51 అక్కడ అందరూ అన్ని పనులు చేయలేరు కదా. 51 ఇస్ కౌంటర్ టెర్రరిజం. అక్కడ వాళ్ళు కౌంటర్ టెర్రరిజం పనే చేస్తారు. 52 వాళ్ళు కౌంటర్ హైజాకింగ్, యాంటీ హైజాకింగ్ పని చేస్తారు. వేరు వాళ్ళ టాస్కింగ్ వేరు. ఈజీగా ఉంటుంది, అంటే ప్రొఫెషనలిజం అక్కడ పెరుగుతుంది వాళ్ళకి, అది వాళ్ళు చేసేది. అండ్ ఇందులో కూడా మనకు తరచుగా రెండు నేమ్స్ వినిపిస్తుంటాయండి, బ్లాక్ థండర్ ఒకటి, ఇంకా బ్లాక్ టోర్నేడో అని ఒక రెండు. ఇది ఆపరేషన్ పేర్లు. టోర్నేడో ఇది ఇక్కడ కదా మనది ముంబై. ఓకే, టోర్నేడో ముంబైది. నెక్స్ట్ ఇక పఠాన్ కోట్ ఒకటి అయింది, దానికి ఓ పేరు పెట్టారు. ఇంకా పంజాబ్లో అయింది ఒక పేరు. ఈ పేర్లు అంటే మనం పేర్లు ఇచ్చుకుంటాం అనమాట. ఏ ఆపరేషన్కి ఈ పేరు, ఈ ఆపరేషన్ పేరు, ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఈ ఆపరేషన్కి ఈ పేరు పెట్టాం మనం, అలాగనమాట. బ్లాక్ క్యాట్ మనం సర్వోత్తమ సురక్ష అని చెప్పామా, సుదర్శన చక్ర అని చెప్పామా, బ్లాక్ క్యాట్స్ అంటాం. మరి నల్ల పిల్లి ఎందుకు పెట్టాడు వీడు? ఒకటి నలుపు అంటే చీకట్లో కలిసేది, స్టెల్త్. పిల్లి ఎప్పుడైనా నడిచేది, ఎలుకను పట్టుకోవడం చూసారనుకోండి, అది ఎంత మెత్తగా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. తన పొజిషన్ తీసుకుంటుంది, ఎక్కువ చప్పుడు చేయదు, తన టార్గెట్ని టక్కున కొడుతుంది. ఎజిలిటీ ఉంటుంది దాంట్లో, షార్ప్ స్కిల్స్, జంపు అన్నీ ఉంటాయి పిల్లిలో. సౌండ్ ఉండదు, అందుకు పిల్లిని తీసుకున్నాం. నలుపు కలరు పిల్లి, ఈ రెండు కలిపితే బ్లాక్ క్యాట్. ఎన్ఎస్జీ వాళ్ళంతా అందరూ బ్లాక్ క్యాట్స్. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆ నలుపు కలర్లో, పిల్లిలో ఉన్నది కదా, అందుకనమాట. అంటే పిల్లిలాగా అజైల్గా ఉండి, అటెంటివ్గా ఉండి, స్కిల్ఫుల్గా ఉండి తన టార్గెట్ కొడుతుంది అది, అందుకు పిల్లి, బ్లాక్ క్యాట్స్. సార్, ఇందాక మీరు ఎన్ఎస్జీ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు కెనైన్స్ అన్నారు. నేను ఇన్సైడ్ ఎన్ఎస్జీ అని ఒక డాక్యుమెంటరీ చూస్తానండి నేషనల్ జియోగ్రఫీలో. అందులో కుక్కకి ఏవో గాగుల్స్ పెడతారు. ఓకే, ఇదేం చేసామంటే ఇప్పుడు హౌ టు యూస్ కెనైన్స్ అన్నమాట. అది ఎలాగ యూజ్ చేయాలి మనం, దానికి 2-3 టాస్క్లు ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉందనుకోండి, ఓ ఎయిర్క్రాఫ్ట్లో పెట్టాడు ఐడి అంటే ఎక్స్ప్లోజివ్ డివైస్, ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఒక టిఫిన్లో పెట్టేశాడు, లేకపోతే ఒక పువ్వు ఒక కాయలో పెట్టాడు, ఏదో పెట్టిసిపోయాడు, ఎక్కడో పెట్టిసిపోయాడు. ఎవడు చూస్తాడు దాంట్లో ఏముందని? కుక్కకి సెంట్ ఉంటుంది. మా దగ్గర 4-5 బ్రీడ్లు ఉన్నాయి. చిన్న కుక్కలు కూడా పెంచుతున్నాం, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్లోని పైన ఉంటుంది కదా క్యాబిన్, దాంట్లో సామాన్ పెట్టాలి కదా. పెద్ద కుక్క అయితే వెళ్ళదు, చిన్న కుక్క అయితే వెళ్ళిపోతుంది, లోపల చూస్తుంది. ఆ కుక్కలు సెంట్ ఉంది, ఎక్స్ప్లోజివ్స్ పోల్చుకుంటాయి. అదో టాస్క్. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే
అవి వీల్ హిట్ ఉంది కదా, హిట్లో 6 అంటే 7వది అది కుక్క మంతులు ఉంటుంది. దానికి గాగుల్స్ వేసాం, స్ప్లింటర్స్ వగర తగలకుండా. దాని మీద ఒక కెమెరా ఉంటుంది చూడండి, ఒక కెమెరా పెట్టాం. ఆ కుక్క మనం ఎక్కడ వెళ్ళామో అక్కడ ఆ కుక్క వెళ్తుంది, సైలెంట్గా వెళ్తుంది. మన ఈ రూమ్లో రావాలి, మనం వస్తే తెలిసిపోతుంది. మనం కిందన ఉంటాం, కుక్కను పంపిస్తాం. కుక్క నడక కూడా దానికి వచ్చు, ఎలా నడవాలి, ఇలా వస్తుంది, వచ్చి ఈ రూమ్లని ఇలా మొహం పెట్టి చూస్తుంది. అది అక్కడ చూస్తారు వాళ్ళు, అక్కడ మేము చూస్తున్నాం కింద. ఒరే ఇక్కడ 4 కూర్చున్నారా, 2 సోఫాలు ఉన్నాయి, దీంట్లో ఈ ఏడం పక్కన ఉన్నవాడు టెర్రరిస్ట్ రా అని. అప్పుడు వచ్చే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, సర్వేలెన్స్. 3వది ఏంటంటే టెర్రరిస్టులు ఫైట్ చేస్తున్నారు, కుక్క వచ్చి తిన్నగా, వాడికి కుక్కకి తెలియదు సార్ వీడు టెర్రరిస్టా లేకపోతే వీడు హోస్టేజా, కుక్క తెలియదు. కుక్క వస్తే మీకు కెమెరా చూపడుతున్నది. ఇది హోస్టేజ్ ఉన్న సిచ్యువేషన్. హోస్టేజ్ లేని సిచ్యువేషన్లోని దానికి ఉన్నవాడు టెర్రరిస్ట్ వచ్చి తిన్నగా టెర్రరిస్ట్ మీద పడుతుంది. వాడి మీద గన్ ఉండని ఏది ఉన్నా అనవసరం, దానికి అనవసరం. వాడి మీద అటాక్ చేస్తుంది. వాడి మీద అటాక్ చేసేసరికి సిచ్యువేషన్ తత్మాలకు రావడానికి ఈజీగా ఉంటుంది. అంటే కుక్క తత్మా హిట్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. వీటి యొక్క ఎజిలిటీ, వీళ్ళ యొక్క ట్రైనింగు అదో లెవెల్. అంటే మీరు ఎన్ఎస్జీలో ఏది చూసినా అరే ఏమంటారా ఈ లెవెల్ ఉన్నారా అంటారు. అలా ఉంది వాళ్ళది. బస్సుల్లో కింద నుంచి అంటే మనం వెళ్తాం, పక్కన బస్సు హైజాక్ అయిపోయింది అనుకోండి, బస్సులో దూకేస్తుంది లోపల, అంత ట్రైన్డ్. ఇంకా మైండ్లో ఏం బ్యారియర్ పెట్టుకోరేమో, వెళ్ళిపోతూనే ఉండాలి ఇంకా అంతే. అది మీరు చక్కటి వర్డ్ యూజ్ చేశారు, బ్యారియర్. ఎవరు పెట్టాడు? ఇది చేయగలవు, ఇది చేయలేవు అని మనం పెట్టుకుందే. మన క్యాపబిలిటీ ప్రకారం మనం బ్యారియర్ పెట్టుకున్నాం. చదువుకైనా దేనికైనా ఏ విషయానికైనా మనం లైన్ గీసుకున్నాం, అరే దీనికన్నా మనం ఎక్కువ చేయలేమని. అక్కడ బ్యారియర్ లేవు సార్. మనిషి అంటే ఎంత చేయగలుగుతారు అంటే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. మేము కమాండో కోర్స్ చేస్తున్నాం, ఇన్ఫంట్రీ నుంచి కదా నేను. ఇన్ఫంట్రీ ఆఫీసర్, ఇన్ఫంట్రీ జవాన్ ప్రతి ఒక్కడు కమాండో కోర్స్ చేస్తాడు. అదో 3 నెలలు అదో పిచ్చి. అంటే ఆ కమాండో కోర్స్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, ఈ గాడ్ ఉంది, గాడ్ని వేరే కొడతారంటే సరే నేను కొడతానంటాడు. అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏం చేస్తారు సార్ దాంట్లో? కమాండో కోర్స్ అది వేరు. అది అంటే ఫిజికల్, మెంటల్, అంటే మీరు చెప్పాను కదా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతాం మనిషిని. అప్పుడు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మనిషిలో, నేను ఏదైనా చేయగలరా అని. శరీరం సార్ దేవుడు ఇచ్చాడా, ఇది వెపన్. బుర్ర అదో వెపన్. ఈ 2 బుర్ర శరీరం మర్చేస్తారనుకోండి మీరు, ఇది ఫెంటాస్టిక్ వెపన్ సార్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ వెపన్. హీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలడు. ఠీకే. సో ఆ రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ కమాండో కోర్స్తో. కూడా చేయొచ్చా? ఒక 3 మీరు ప్రహార్ మూవీలో అంటే ఒకడు ఇవిడున్నా కదా మరాఠీ యాక్టర్, అతను చేశాడు. అతను మూవీలో చూపడతాడు, కొద్దిగా గ్లింప్స్ చూపడతాడు. కమాండో నానా పట్కర్ మూవీ అది, దాంట్లో కొద్దిగా చూపడతాడు కమాండో కోర్స్ అని. అండ్ ఇట్లాంటిది ఇంకోటి వింటుంటాం సార్, పారా స్పెషల్ ఫోర్సెస్, పారా ఎస్ఎఫ్. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడింది ఒక లెవెల్. ఈ పారా ఎస్ఎఫ్ అంటామా, వాళ్ళు దురంధర్లు. ఓకే. ఎస్ఎఫ్ స్పెషల్ ఫోర్సెస్ అంటే వాళ్ళు దురంధర్లు. మనం ఇక్కడ మన దేశంలోని మన వీధుల్లో కొడతాం, వాళ్ళ టాస్క్ అంతా ఎనిమీ ఏరియాలో వెళ్ళి కొట్టడం. ఇక్కడ కూడా కాదు, దగ్గర కూడా కాదు, లోపల వెళ్ళి కొట్టడం. లోపల వెళ్ళి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, స్పిరిటెడ్. మీరు ఎన్ఎస్జీకే ఇంత ఎలివేషన్ ఇస్తే మరి పారా ఎస్ఎఫ్? అరే ఐ మీన్ అంటే వాళ్ళని తలుచుకుంటే వాళ్ళు ఏమిటి మనుషులా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఏం లెవెల్ ఆఫ్ మోటివేషన్ వాళ్ళది, ఏ లెవెల్ ఆఫ్ మోటివేషన్ అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే మనం వాళ్ళని యూజ్ చేసుకోవడం కూడా రాదు సార్ మనకి. అంత టాలెంటెడ్. జంగలు, డెజర్టు, సీ, ఎయిరు, ఏ మీడియం చెప్పండి, ఎక్కడ దూకాలు చెప్పండి, ఎక్కడ చేయాలని చెప్పండి, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం ఇవ్వక్కర్లేదు మీరు. దే నో వాట్ టు డూ.
అది చేసి వస్తారు. గ్యారంటీ అనమాట, గ్యారంటీ అది. ఒకటి వాళ్ళని పంపించాలి, వాళ్ళని తీసుకురావాలి. ఆ తీసుకురానే రెస్పాన్సిబిలిటీ పంపించేవాడిది ఉంటుంది. ఇన్సర్షన్ అంటాం, అంటే వాళ్ళని పంపించాలి. పంపించడానికి బై ఎయిర్ పంపించవచ్చు, సముద్రంలో పంపించవచ్చు, నదిలో పంపించవచ్చు, జంగుల్లో పంపించవచ్చు, డెజర్ట్లో పంపించేస్తాం. వెళ్తాడు 40-50 కిలోమీటర్లు లోపల, చేయవలసినవన్నీ చేసేస్తాడు. వాడిని మళ్ళీ తీసుకురావాలి మనం. ఒకసారి ఏదైనా అక్కడ అయిందనుకోండి, అలర్ట్ అయిపోతారు అందరూ కదా, బోర్డర్ అలర్ట్ అయిపోతారు, అందరూ అలర్ట్ అయిపోతారు. ఆ సమయంలో వాడిని కూడా మళ్ళీ తీసుకురావాలి మనం. వాళ్ళు కూడా పారాఎస్ఎఫ్ వాళ్ళే ఉంటారు తీసుకొచ్చే వాళ్ళు, వాళ్ళ టీం అంతా సెపరేట్ వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళకి సపోర్ట్ సిస్టంలో ఉంటారు. ఎయిర్ ఫోర్స్ వస్తుంది, హెలికాప్టర్స్ వస్తాయి, ఎయిర్ ఫోర్స్ వస్తారు, వాళ్ళు వస్తాయి. సగం విషయాలు మనకి చెప్పరు వాళ్ళు, ఎవ్వరికి చెప్పరు. వాళ్ళు సిఓ కమాండింగ్ ఆఫీసర్ ఒకటి ఉంటాడు, వాళ్ళ టీం ఉంటుంది, ఒక కంపెనీ కమాండరు, వాళ్ళ దాంట్లో వాళ్ళు అంతే. వాళ్ళ మనిషిని అంటే ప్రేమ ఎంత చాలా క్లోజ్. దాంట్లో మళ్ళీ ఆఫీసర్ డిస్టింక్షన్ లేదు. మంచి అంటే మనం చాలా మంచి అలవాట్లు ఉన్నాయి సార్ మనకి, మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, మంచి కస్టమ్స్ ఉన్నాయి మన దేశంలో. ఈ ఫోర్సెస్లో ఆఫీసర్ జవాన్కి ఏం డిఫరెన్స్, అవే తిండి తింటాడు. వాడు బడ్డీ అంటాం, బడ్డీ అంటే ఫ్రెండ్, వాడు స్నేహితుడు. వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరే వెళ్ళాలి ఒకరినొకటి తోడుగా. నెక్స్ట్ ఎవరిని వదిలిసిరాం, అంటే ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి, ఎవరిని వదలం, ఏ రకంగానే ఇంటికి తీసుకొస్తాం. వాళ్ళు చేయగలిగేది చేయలేనిది ఏం లేదు, అది మీ ఊహాగానం. మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. నిజం కదా, నేను అబద్ధం అంటలేదు, ఈరోజు చెప్తున్నాను. చాలామంది కలిసాను సార్ ఈ దేశంలోనే, వాళ్ళు ఉన్నారు కదా ఎస్ఎఫ్ వాళ్ళు లెవెల్ వేరు సార్. వీళ్ళందరూ ధురంధరులు అంటాను మన దేశంలో. అండ్ ఈ దేశంలో ధురంధరులు తక్కువ లేరు. మరొక విషయం చెప్తున్నాను, డోంట్ అండర్ ఎస్టిమేట్. మనం ఆ ధురంధరుని పోల్చుకొని బాబు రారా అనాలి. అందరూ ఉన్నారు సార్ ధురంధరులు, అందరూ మళ్ళీ హై రిస్క్ వాళ్ళు. అంటే వాళ్ళ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, టాస్క్ ధురంధర్ టైప్. 8 అంటే భయపెట్టించే టాస్క్లు వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తున్నట్టు మామూలు ప్రజలకి న్యూస్ కానీ ఏం రాదు. పిచ్చావారు ఎవరు చెప్తాడు, ఎవరు చెప్పడు. వాళ్ళు స్పెషల్ టాస్క్, సీక్రెట్ టాస్క్. ఈ వాళ్ళు చేసేవి నార్మల్ ఫోర్సెస్కి సపోర్ట్ వస్తుంది అన్నమాట. అది చేస్తే మాకు కొంచెం ముందరగెలగలుగుతాం మేము. అలాంటి టాస్క్లు ఆలోచించి వాళ్ళకి ఇవ్వాలి. ఊరి ఎవరు చేశాడు, ఊరి పిక్చర్ చూసారా? ఊరి ఎన్ఎస్జీ కదా, పారాఎస్ఎఫ్ వాళ్ళ? పారాఎస్ఎఫ్ సార్, పారాఎస్ఎఫ్. ఎన్ఎస్జీ సార్ బార్డర్ క్రాస్ చేయదు, అది లెట్స్ మ్యాండేటెడ్. తత్మా కంట్రీస్లో కూడా మన ఎనర్జీ ఉన్నాయి, ఎనర్జీ టైప్ ఎస్ఎస్ అంటాం. ఫ్రాన్స్ హెస్ గాట్, జర్మనీ హెస్ గాట్, రష్యా హెస్ గాట్, యూకే హెస్ గాట్. వాళ్ళందరూ ఇంటర్నేషనల్ పని చేస్తారు వాళ్ళు. మనది మాత్రం చేయకూడదు, మనది ఇండియాలో పెట్టుకున్నాం. మన ఎస్ఎఫ్, ఆ ఎస్ఎఫ్ నుంచి సెలెక్ట్ అయ్యి ఎనర్జీకి వస్తారు సార్. ఇప్పుడు మనం ఎవరు మాట్లాడుకున్నామో ఎనర్జీ వాళ్ళు ఎవరో కాదు. దాంట్లో 30%, 20% ఈ స్పెషల్ వాళ్ళే ఇక్కడ. అంటే యూనిట్లో ఎక్కువ మంది ఉంటాం కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు.